Hello, hi, welcome all the competitive various and BDGs. This is your Kiran Kodmuru. ఎస్ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏపీ టెట్లో కావచ్చు, అదేవిధంగా డిఎస్సిలో ఇటు తెలంగాణ ఏపీలో అతి ముఖ్యమైనటువంటి అంశం అండ్ అప్కమింగ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో కంప్లీట్గా దీని ప్రకారంగానే చేంజ్ కాబోతోంది. కాబట్టి 110% క్వశ్చన్ అనేది దీని నుండి ఎన్ఈపీ 2020 నుండి టెట్లో అదేవిధంగా డిఎస్సిలో క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండాలి. మరి తెలంగాణ టెట్లో ఎన్ఈపీ 2020 లేదనుకుంటున్నాను, బట్ అడిగేందుకైతే ఆస్కారం ఉంటుంది. డిఎస్సిలో 100% క్వశ్చన్ ఉంటుంది, ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు. ఏపీ టెట్లో క్వశ్చన్ ఉంటుంది, ఏపీ డిఎస్సిలో కూడా తప్పకుండా దీని నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండాలి. సో చాలా చిన్న అంశము, గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటో చూద్దాం. అండ్ అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, క్వశ్చన్ ఎక్కడ ఏ రకంగా అడిగేందుకు ఛాన్స్ ఉంటుందో కూడా చూసుకుంటూ సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఎన్ఈపీ 2020. సో దానికంటే ముందు మనకు ఆల్రెడీ విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి, ఏం సంగతి అనేది రకరకాల ఎడ్యుకేషన్ పాలసీస్ చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ లేటెస్ట్ మనకి ఏదైతే జాతీయ విద్యా విధానం 2020 ఉందో దాని ప్రకారంగా దేశం మొత్తం కూడా విద్యా విధానం ఎలా ఉండాలి అనేది దాని గురించి కంప్లీట్ వివరాలు అయితే ఎన్ఈపీ 2020 మనకు తెలియజేస్తూ ఉంది. సో జాతీయ స్థాయిలో ఈ యొక్క విద్యా విధానం ఏ విధంగా ఉండాలని తెలియజేసేది మనకి ఏంటంటే ఎన్ఈపీ 2020. కొంతమంది దీన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన జాతీయ విద్యా విధానంగా చెప్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ నేషనల్ అండి, గుర్తుపెట్టుకుంది, న్యూ కాదు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. దీని యొక్క రూపకర్త పేరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, కస్తూరి రంగన్. దీని యొక్క రూపకర్త డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల పేరు. అండ్ 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానంగా పేర్కొంటాం దీన్ని. 21వ శతాబ్దపు మొదటి జాతీయ విద్యా విధానం ఏంటి అంటాడు క్వశ్చన్లో. సో ఎన్ఈపీ 2020 గుర్తుపెట్టుకోండి. మరి ఈ ఎన్ఈపీ 2020 యొక్క లక్ష్యం ఏంటి అని చూసినట్లయితే ప్రజెంట్ వరల్డ్ మొత్తం కూడా టెక్నాలజీ టెక్నికల్ స్కిల్స్ అన్నట్టుగా అటువైపుగా మూవ్ అవుతూ ఉంటుంది. సో దానిపైన ఫోకస్ చేస్తూ మన పిల్లలు ఎలాంటి విలువలు, ఎలాంటి సామర్థ్యాలు, ఎలాంటి నైపుణ్యాలు డెవలప్ కావాలో ఈ విలువల వైపు దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యా యొక్క లక్ష్యం ఎలా ఉండాలని చెప్తుంది ఎన్ఈపీ 2020 అంటే 21వ శతాబ్దపు నైపుణ్యాలు ఏవైతున్నాయో వాటితో పాటుగా విలువలు కూడా పిల్లల్లో అభివృద్ధి చెందాలి. ఈ రెండిటి కలయికతోటి మనకి విద్యా వ్యవస్థ కొనసాగాలి, విద్య యొక్క లక్ష్యం ఆ విధంగా ఉండాలనేసి ఎన్ఈపీ 2020 చెప్తోంది. కంపల్సరీ దీని యొక్క లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. 21వ శతాబ్దపు నైపుణ్యాలు, అదేవిధంగా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం. నైపుణ్యాలు, సో ప్రజెంట్ ఉండేటువంటి 21వ శతాబ్దపు నైపుణ్యాలు మనకు తెలిసింది. మెషిన్ లెర్నింగ్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కావచ్చు, సో కృత్రిమ మీద అంటున్నాం కదా, ఇవన్నీ కూడా 21వ శతాబ్దం. ఒక్కోసారి ఇలా కూడా అడగొచ్చండి, 21వ శతాబ్దపు నైపుణ్యము కానిది అని కూడా అడగొచ్చు. సో ఈ మూడు కాకుండా ఇంకేదో ఇవ్వచ్చు. సో యంత్ర అభ్యసనం అంటాము, డేటా సైన్స్ అంటే మామూలుగా ఏంటి దత్తాంశ విజ్ఞానం అంటూ ఉంటాం. అండ్ ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, కృత్రిమ మేధగా చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా 21వ శతాబ్దం నైపుణ్యాలు. వీటితో పాటుగా తప్పకుండా విద్యా వ్యవస్థలో విలువలు అనేవి చేర్చబడాలనేసి ఎన్ఈపీ 2020 చెప్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా లక్ష్యాలు ఏమిటి అంటే 21వ శతాబ్దపు నైపుణ్యాలతో పాటుగా విలువలతో కూడినటువంటి విద్యను అందించడం అనేది సింపుల్గా దీని యొక్క లక్ష్యం అవుతుంది. సో ఇక్కడ మన ఎన్ఈపీ 2020 అమలు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, పాఠ్య, సహపాఠ్య, వృత్తి విద్య, సాధారణ విద్య. సో జనరల్గా ఇలా చూసినట్లయితే ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో వృత్తి విద్య సపరేట్గా ఉంటుంది, అంటే జనరల్ అకాడమిక్స్ సపరేట్గా ఉంటాయి, అండ్ పాఠ్య, సహపాఠ్య ఇవన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి. సో ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసినట్లయితే మరి ఎన్ఈపీ 2020 ఏం చెప్తుందంటే ఇలాంటివన్నీ కూడా విడివిడిగా ఉండకుండా అన్నీ కూడా పాఠ్య ప్రణాళికలో అంతర్భాగంగా చేర్చబడాలి అని చెప్తుంది ఎన్ఈపీ 2020. సో ఎందుకు ఇది అంటే సపరేట్గా దీన్ని తీసుకొని క్వశ్చన్ ఫ్రేమ్ చేసినట్టే చేయడానికి రాదు. కానీ ఎలా అడుగుతా అంటే ఎన్ఈపీ 2020 గురించి తప్పుగా ఉన్న ప్రవచనాన్ని గుర్తించండి, లేకుంటే సరి అయిన ప్రవచనాన్ని గుర్తించండి. ఎన్ఈపీ 2020 చెప్పినటువంటి అంశాల్లో తప్పుగా ఉన్న దాన్ని గుర్తించండి అన్నప్పుడు దీన్ని ఒక స్టేట్మెంట్గా ఇచ్చేందుకైతే ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వృత్తి విద్య, సాధారణ విద్య, సహపాఠ్య, పాఠ్య ఇలాంటివన్నీ కూడా సపరేట్గా వద్దు, అన్నీ కూడా మిళితం చేసినటువంటి పాఠ్య ప్రణాళిక రూపొందించబడాలని ఎన్ఈపీ 2020 చెప్తుంది. అండ్ ఇక్కడ ఉన్నత విద్యలో చూసినట్లయితే మల్టీ డిసిప్లినరీ వ్యవస్థ అనేది అమల్లోకి రాబోతుంది. ఉన్నత వ్యవస్థలో మల్టీ డిసిప్లినరీ అంటే ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఉన్నత విద్యలోనికి వచ్చిన తర్వాత విద్యార్థికి అక్కడ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో బలవంతంగా ఎంపీఎస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాల్సిందే, బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవాల్సిందే అనేది కాకుండా
అక్కడ విద్యార్థికి ఏంటంటే ఏదైనా ఒక అంశాన్ని అధ్యయనం చేయడం కోసం లేదా అర్థం చేసుకోవడం కోసము పలు రకాల శాస్త్రాల కలయికతోటి ముందుకెళ్ళొచ్చు. ఉదాహరణకు హిస్టరీ, జాగ్రఫీ, మ్యాథ్స్, లేదంటే మ్యాథ్స్, హిస్టరీ, ఫిజిక్స్. సో ఇలా విద్యార్థికి నచ్చినటువంటి సిస్టంలో ఒక ఏదైనా ఒక అంశం గురించి అధ్యయనం చేసేందుకు చదువుకునేందుకైతే ఆస్కారం ఉంటుంది. దీన్ని ఏమంటామంటే మల్టీ డిసిప్లినరీ వ్యవస్థ ఉంటుంది. మల్టీ డిసిప్లినరీ వ్యవస్థగా చెప్తుంటాం. ఉన్నత విద్యలో వచ్చేసి మల్టీ డిసిప్లినరీ వ్యవస్థ అనేది అమల్లో ఉంటుంది. ఆర్ట్, సైన్స్ అనే వేరువేరుగా ఉండగా విద్యార్థి ఆసక్తిని బట్టి సబ్జెక్ట్స్ని ఎంపిక చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనా? విద్యార్థికి దేని పట్ల అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని మంచిగా ఎన్నుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మ్యాథ్స్, తెలుగు, హిస్టరీ. ఒక లాంగ్వేజ్ వచ్చింది, ఇక్కడ సైన్స్ వచ్చింది, అదేవిధంగా ఇక్కడ హిస్టరీ వచ్చిందండి. సో సైన్స్ అంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అని చెప్తున్నాను ఇక్కడ. సో ఇలా మనకి ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్లో విద్యార్థి సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి విద్య ఏదైతే ఉందో 10+2గా చెప్పుకుంటారో, 10th వరకు వచ్చేసి మనకి స్కూల్ లెవెల్ అనుకుంటాం, 2 వచ్చేసి నెక్స్ట్ సెకండరీ లెవెల్ దాటి పైన ఉంటుంది కదా. సో ఇప్పుడు ఉండేటువంటి 10+2 విద్యా విధానం ఏదైతే ఉందో 10+2 విద్యా విధానం, దీని ప్లేస్లో వచ్చేసి 5+3+3+4 ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్. ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యా విధానంలో ఉండేటువంటి స్థాయిలు లేకుంటే దశలు అని అడగవచ్చు. సో ఎలా ఉంటుంది దీని యొక్క విద్యా నిర్మాణం, ఏ రకంగా ఉంటుందంటే 5+3+3+4. ఏంటి 5+3+3+4 అంటే మొత్తం కూడా విద్యార్థి 3వ సంవత్సరం నుండి విద్యార్థి యొక్క ఏజ్ 3 సంవత్సరాలన్నప్పటి నుండి 18 సంవత్సరాల వరకు, 18 సంవత్సరాలు, మొత్తం కూడా 15 సంవత్సరాల విద్యని మొత్తం 4 భాగాలుగా విభజించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎన్ఈపీ 2020 ప్రకారం విద్యార్థులు ఎవరంటే 3 నుండి 18 సంవత్సరాలు. వీరి 3 నుండి 18 సంవత్సరాల వయసులో కంప్లీట్గా 15 సంవత్సరాల విద్యని ఆర్జించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి కౌంట్ చేసినట్టు మొత్తం 15 కనపడుతున్నాయి కదా, 15 కనపడుతుంది. ఈ 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దీన్ని 4 స్టేజెస్గా చేయడం జరిగింది. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి మొదటి 5 సంవత్సరాల విద్య ఏదైతే ఉందో మొదటి స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత 3 సంవత్సరాల విద్య అయితే సెకండ్ స్టేజ్లోకి, ఓకేనా. తర్వాత 3 సంవత్సరాల విద్య థర్డ్ స్టేజ్, తర్వాత 4 సంవత్సరాల విద్య వచ్చేసి 4th స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సో ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. మొత్తం ఎన్ని సంవత్సరాల విద్య? 15 సంవత్సరాలు. ఎన్ని స్టేజెస్లో? 4 స్టేజెస్లో. మొదటి స్టేజ్లో 5 సంవత్సరాలు, రెండవ స్టేజ్లో 3 సంవత్సరాలు, మూడవ స్టేజ్లో 3 సంవత్సరాలు, 4వ స్టేజ్లో వచ్చేసి 4 సంవత్సరాలు. ఓకేనా? ఇక్కడ 3, 4 ఇబ్బంది ఏం లేదండి, ఎందుకంటే మూడవ స్టేజ్లో వచ్చేసి 3 సంవత్సరాలు, 4వ స్టేజ్లో వచ్చేసి 4 మ్యాచ్ అయిపోయినాయి. ఇక్కడ రెండవ స్టేజ్, 1వ స్టేజ్ 53, 5, 3, 3, 4 గుర్తుపెట్టుకొని సరిపోతుంది. రైట్, ఇలా విద్యా నిర్మాణం అనేది కనపడుతూ ఉంటుంది. 3 నుండి 18 సంవత్సరాల వయసు పిల్లలు సార్వత్రిక విద్యలో భాగంగా ఉంటారు ఇక్కడ. సో ఇక్కడ పిల్లలు సార్వత్రిక విద్యని, యూనివర్సల్ ఎడ్యుకేషన్ని అభ్యసించేటువంటి పిల్లల వయస్సు ఎంత ఎన్ఈపీ 2020 ప్రకారం అంటే 3 నుండి 18 సంవత్సరాలు. రైట్, ఇక్కడ 110% క్వశ్చన్ అడిగేందుకైతే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థి వయస్సు ఎంత ఉన్నప్పుడు ఏ తరగతిలో ఉంటాడు, దాని యొక్క దశ ఏంటి అని చూద్దాం. ఇప్పుడు అనుకున్నాం కదా 5+3+3+4 అనుకున్నాం కదా, 5+3+3+4 అనుకున్నాం కదా. మొదటి 5 సంవత్సరాలు అంటే 3 నుండి 8వ సంవత్సరం వరకు, 3 నుండి 8వ సంవత్సరం. సో మరి ఇట్లా రాసిరేన్స్ అనే డౌట్ రావచ్చు, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల విద్యలో మొదటి 3 సంవత్సరాలు ఏదైతే ఉందో దాన్ని పూర్వ ప్రాథమిక విద్య అంటాం. మొదటి 3 సంవత్సరాలు. సో మనం ఇక్కడ డివైడ్ చేయట్లేదండి, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డివైడ్ చేయట్లేదు. సో 3 నుండి 8 సంవత్సరాల వయసు వరకు గమనించాలి. సో నేను 3 to 6 అండ్ 6 to 8 ఎందుకు రాశానంటే 3 to 6 వచ్చేసి ఏంటంటే పూర్వ ప్రాథమిక విద్యగా చెప్తాం. నెక్స్ట్ 6 to 8 వచ్చేసి 1, 2 తరగతులను ఏంటంటే 6 to 8 ఇయర్స్ మధ్యలో పిల్లవాడు 1, 2 తరగతులు చెప్తాం. ఇవి రెండూ కలిపేసి అంటే పూర్వ ప్రాథమిక విద్య. సో మనం ఇప్పుడు అంగన్వాడీ అనుకుంటున్నాం కదా, సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ ఉంటాం కదా. సో ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, ఈ 5 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ 5 స్టేజెస్ అంటే 5 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కలిపేసి ఏమంటామంటే పునాది దశ. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పునాది దశని ఇంగ్లీష్లో ఏమంటాము? ఫౌండేషన్ స్టేజ్. గమనించాలి. ఎందుకు గమనించాలని చెప్తున్నానంటే ఇక్కడ ఎగ్జామ్లో పునాది దశ అనకుండా ఫౌండేషన్ దశ అని కూడా అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ టర్మ్ కూడా గుర్తుపెట్టుకోండి తప్పకుండా.
సో ఇక్కడ వచ్చేసి పునాది దశలో 3 to 8 years, దీంట్లో 3 to 6 వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్య, 6 నుంచి 8 వచ్చేసి 1, 2, అంటే మొత్తానికి ఎన్ని సంవత్సరాలు ఇక్కడంటే 5 సంవత్సరాల విద్యను అభ్యసిస్తున్నాం. అంటే ఇక్కడ 5+3+3+4లో 5 ఎగిరిపోయిందండి. సో దీన్ని ఏమంటాం పునాది దశగా చెప్తుంటాం. అండ్ రెండవ దశలో ఎన్ని సంవత్సరాల విద్యను అభ్యసిస్తా అంటే 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అంటే 3వ తరగతి, 4వ తరగతి, 5. సో ఇక్కడ 3, 4, 5 తరగతులు వచ్చేసి రెండవ స్టేజ్లో విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. ఇది ఏజ్ ఎంత అంటే 8 to 11 years అండి, 8 to 11 years. ఓకేనా. సో ఈ దశను ఏమంటామంటే ప్రిపరేటరీ దశ, లేదంటే తయారీ దశ, లేదంటే సన్నాహక దశ ఏదైనా చెప్పొచ్చు, లేకుంటే సంసిద్ధత దశ ఏదైనా అనొచ్చండి. రాసుకోండి వీలైతే సన్నాహక దశ, లేదంటే సంసిద్ధత దశ, లేదంటే తయారీ దశ, లేదంటే ప్రిపరేటరీ స్టేజ్. ఓకేనా. ఇది వచ్చేసి ఎన్ని సంవత్సరాల విద్య అంటే 3 సంవత్సరాలు. ఎన్ని తరగతులు అంటే 3 నుంచి 5 తరగతులు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ గ్రూప్ ఎంత అంటే 8 to 11 years. తప్పకుండా క్వశ్చన్ ఏజ్ అయినా అడగొచ్చు, లేకుంటే రెండవ దశలో ఎన్నవ తరగతులను అడగొచ్చు, లేదంటే 8 to 11 years ఉండేటువంటి పిల్లలు ఏ తరగతుల్లో ఉండాలనొచ్చు, లేదంటే 3, 4, 5 తరగతులు అభ్యసించేటువంటి దశని ఏ దశగా చెప్తాము, ఏ దశగా పిలుస్తాము అంటే సన్నాహక, లేదంటే తయారీ దశ, లేదంటే సంసిద్ధత దశ ఏదైనా చెప్పొచ్చండి. అంటే నెక్స్ట్ దశకు రెడీ కావడం ప్రిపరేటరీ స్టేజ్గా చెప్తుంటాం. అండ్ నెక్స్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ 3 వచ్చేసి 6th, 7th, 8th క్లాస్ అండి. 6th, 7th, 8th క్లాస్. ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసి 11 to 14 years పిల్లలు ఈ దశలోకి వచ్చేస్తుంటారు. 11 to 14 years పిల్లలు. ఓకేనా. దీన్ని ఏమంటామంటే మిడిల్ స్టేజ్, లేదంటే మధ్య దశగా చెప్తూ ఉంటాం. ఇది వచ్చేసి నెక్స్ట్ 3. అండ్ నెక్స్ట్ 4 వచ్చేసి ఏంటంటే 9th, 10th, 11th and 12th క్లాసెస్. ఈ 4 వచ్చేసి ఏంటంటే చివరి దశ 4 దశలోనికి వచ్చేస్తుంటాయి. 4 తరగతులు 9, 10, 11, 12వ తరగతులు. సో ఇది వచ్చేసి 14 to 18 years ఏజ్ గ్రూప్ పిల్లలు దీంట్లోకి వచ్చేస్తుంటారు. దీన్ని ఏమంటామంటే మనకు తెలిసిందే మాధ్యమిక విద్య, లేదంటే మాధ్యమిక దశగా చెప్తుంటాం. సెకండరీ స్టేజ్ అంటామండి. సెకండరీ స్టేజ్ డెఫినెట్గా ఈ టేబుల్ ఏదైతే ఉందో ఏ తరగతి, వాడి ఏజ్ ఎంత, వాడి ఏ దశలోనికి వస్తాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా ఒక పిల్లవాడు 9 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు NEP 2020 ప్రకారం పిల్లవాడు ఈ దశలోనికి వస్తాడు. సో ఎక్కడ ఈ రేంజ్లో ఉన్నాడు, 8, 9, 10, 11 సంవత్సరాలు కదా, వీని ఏజ్ ఎంత 9 సంవత్సరాలు, ఈ రేంజ్లో ఉన్నాడు, ఈ ఏజ్లో ఉన్నాడు. సో కాబట్టి ఏంటి, ఈ పిల్లవాడు సన్నాహక, లేదంటే సంసిద్ధత, లేదంటే తయారీ దశ, లేదంటే ప్రిపరేటరీ దశ. 4 పేర్లు ఉన్నాయి ఇక్కడ, 4 దశలో. సో ఏది ఇచ్చినా అది ఆన్సర్ అవుతూ ఉంటుంది. లేదంటే ఒక పిల్లవాడు మధ్య దశలో ఉన్నాడు, ఒక పిల్లవాడు మధ్య దశలో ఉండేటువంటి ఏజ్ని కలిగి ఉన్నాడు NEP 2020 ప్రకారం. ఆ పిల్లవాడు ఉండవలసిన తరగతి ఏంటి, 6 కావచ్చు, 7 కావచ్చు, 8 అయినా కావచ్చు. మధ్య దశ అన్నప్పుడు ఆ పిల్లవాడి ఏజ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి 11 నుండి 14 సంవత్సరాల మధ్యలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వాడు 6, 7, 8 ఏదైనా ఒక తరగతిలో ఉండేందుకు ఆస్కారం. సో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే వాడు ఏజ్ మెన్షన్ చేస్తాడు 11 అన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాడు 6th క్లాస్లోకి రావాల్సి వస్తుంది. అలా మనం క్వశ్చన్ ఎలా అయినా చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అడగవచ్చు, లేదా తప్పుగా ఉన్న దశను గుర్తించండి, తప్పుగా ఉన్న వయసును గుర్తించి ఎలా అయినా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఈ ఏరియా నుంచి క్వశ్చన్ ఎందుకు ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి పూర్వ ప్రాథమిక విద్యను ఏమంటామంటే ప్రాథమిక పాఠశాలకు. రైట్. ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో, సో అంటే ప్రైమరీ స్కూల్లోకి ఎంటర్ కాకముందు ఏదైతే విద్య ఉంటుందో, సో దట్ ఈజ్ నర్సరీ, LKG, UKG ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ఏంటంటే ప్రాథమిక పాఠశాలకు అనుబంధం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించండి, అంగన్వాడీ ఏదైతే ఉందో ప్రైమరీ స్కూల్లో తీసుకుపోయి పడేస్తారండి. అంగన్వాడీ ఉంది కదా, తీసుకుపోయి ప్రైమరీ స్కూల్లో మర్జ్ చేసేసి దాని ఒక సపరేట్ వింగ్ అప్ పెడతారు. దానికి మొత్తం కూడా కరికులం NCERT వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది. అది వేరే విషయం. సో కాబట్టి అంటే ఈ యొక్క అంగన్వాడీని తీసుకెళ్ళి నెక్స్ట్ మనకి ప్రైమరీ స్కూల్లో మర్జ్ చేస్తారండి. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రత్యేక జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం అండి. పూర్వ ప్రాథమిక విద్యకు సపరేట్గా జాతీయ ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్, సో ఇక్కడ మనకి ECCE అండి. సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో దానికి సంబంధించిన ప్రత్యేకమైన ప్రణాళిక చట్టం అనేది NCERT రూపొందిస్తూ ఇక్కడ అడగొచ్చండి. సో NEP 2020 ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యకు ప్రత్యేక జాతీయ ప్రణాళిక చట్టాన్ని రూపొందించే సంస్థ ఏది అంటాడు NCERT. గమనించాలి. ఓకేనా. చదవడం, రాయడం, గణిత ప్రక్రియలు చేయడం అనేటువంటి చేయలేనటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ అంటే మన దేశంలో 5 కోట్ల మంది ఉన్నారు. గమనించండి. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ మేజర్గా NEP దేనిపైన ఫోకస్ చేస్తుందంటే FLN పైన ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండి. ఓకేనా. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇక్కడ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, డిజిట్ గుర్తుపెట్టుకోండి. మన దేశంలో చదవడం, వ్రాయడం, గణిత ప్రక్రియలు చేయలేనటువంటి పిల్లల సంఖ్య ఎంత అంటాడు, 5 కోట్లు. గమనించాడు. సో FLN అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండి. పునాది అక్షరాస్యం, మరి సంఖ్యాత్మకత అంటాం దీన్ని.
సో ఎఫ్ఎల్ఎన్ ఏమంటామంటే పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాత్మకత అంటాం. సో దీనిపైన ఎన్ఈపి 2020 బాగా ఫోకస్ చేస్తుంది. ఎందుకు 5 కోట్ల మంది పిల్లలు చదవడం, రాయడం, గణితాత్మక ప్రక్రియలు చేయలేకపోతున్నారు. గణితాత్మక ప్రక్రియలు అంటే సింపుల్ బేసిక్ టర్మ్స్, బేసిక్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా. సో ప్లస్ కావచ్చు, మైనస్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఇవి చేయలేకపోతున్నారు కాబట్టి చదవడం, రాయడం లేదు. సో కాబట్టి ఏంటంటే ఫండమెంటల్ లిటరసీ దానిపైన పునాది అక్షరాస్యత అంటాం, దానిపైన అదేవిధంగా న్యూమరసీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఎన్ఈపి. సో దీనికోసం ఎఫ్ఎల్ఎన్ పైన ఫోకస్ చేయడం కోసము ఎన్ఎంఎఫ్ఎల్ఎన్ అండి. ఎఫ్ఎల్ఎన్ ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా. ఎన్ఎం అంటే నేషనల్ మిషన్ అండి, నేషనల్ మిషన్ ఫర్ ఎఫ్ఎల్ఎన్. సో నేషనల్ మిషన్ ఫర్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, దీని యొక్క ఫుల్ ఫామ్ అడిగేందుకు కూడా ఛాన్స్ ఉందండి. ఎఫ్ఎల్ఎన్ పైన ఫోకస్ చేయడం కోసము క్రింది వాటిలో ఇది ఏర్పాటు చేయబడుతుంది. ఎన్ఎంఎఫ్ఎల్ఎన్ ఏర్పాటు చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి గమనించాలి, వెరీ ఇంపార్టెంట్. సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వచ్చేసి 1:25 ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో వచ్చేసి 1:30 ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి డెఫినెట్గా, ఓకేనా. మిగిలిన చోట్ల 1:30. అండ్ సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పకుండా ఉండాలని చెప్తుంది. అండ్ అదేవిధంగా అన్ని బోర్డు పరీక్షలు రద్దు చేయబడి కేవలం 10వ తరగతి మరియు 12వ తరగతిలకు మాత్రమే బోర్డు పరీక్షలు పెట్టమని ఎన్ఈపి 2020 చెబుతుంది. అండ్ 6వ తరగతి నుండి వృత్తి విద్యపై అవగాహన, 6వ తరగతి నుండి వృత్తి విద్య పైన అవగాహన, 9వ తరగతి నుండి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి. గమనించాలి, ఇక్కడ వృత్తి విద్యపై అవగాహన వేరు, వృత్తి నైపుణ్యాలు అందజేయబడడం వేరు, ఓకేనా. వృత్తి విద్యపై అవగాహన ఎప్పుడంటే 6వ తరగతి నుండి, ఓకేనా. 9వ తరగతి నుండి వచ్చేసి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయి. క్వశ్చన్ని గమనించండి, ఎన్ఈపి 2020 ప్రకారం ఏ తరగతి నుండి వృత్తి నైపుణ్యాలు అందించబడతాయంటే 9, ఓకేనా. వృత్తి విద్యపై అవగాహన ఏ తరగతిలో కల్పించబడాలి ఎన్ఈపి 2020 ప్రకారం అంటే 6వ తరగతిలో. గమనించండి. సో చిన్న మైనర్ డిఫరెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజ్ కాదు. అండ్ మాధ్యమిక దశలో వైవిధ్యభరితమైన సబ్జెక్టుల ఎంపిక ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో మాధ్యమిక దశలో వచ్చేసి ఏంటంటే మనకి ఏంటంటే వైవిధ్యభరితమైన సబ్జెక్ట్స్ ఎంపిక చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇవే సబ్జెక్ట్స్ తీసుకోవాలని లేదు, విద్యార్థికి ఏది ఇష్టమైతే ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ కనీసం 5వ తరగతి వరకు గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు, కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు ఖచ్చితంగా మాతృభాషలో బోధన జరగాలి. మాతృభాష లేదంటే ప్రాంతీయ భాష లేదంటే స్థానిక భాష ఏదైనా చెప్పొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఉండేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏవైతున్నాయో మళ్ళీ వెనక్కిపోయేందుకు ఛాన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ప్రాథమిక పాఠశాలలు ఖచ్చితంగా మళ్ళీ తెలుగు మీడియం అయితే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అండ్ మోర్ ఎవర్ ఇఫ్ పాసిబుల్ ఖచ్చితంగా 8th వరకు కూడా మళ్ళీ తెలుగు మీడియం వచ్చేందుకు అయితే ఛాన్స్ ఉంది, ఓకేనా. ఇక్కడ గమనించాలి, కనీసం 5వ తరగతి, కనీసం 8వ తరగతి వరకు మాతృభాషలో బోధన జరగాలని ఎన్ఈపి 2020 చెప్తుంటే కనీసంగా మినిమంగా 5వ తరగతి వరకు జరగాలి. సో వీలైనంత వరకు అని క్వశ్చన్లో కనపడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 8వ తరగతి వరకు బోధన మాధ్యమంగా ఖచ్చితంగా మాతృ లేదంటే స్థానిక లేదంటే ఇంటి భాష లేదంటే ప్రాంతీయ భాష ఉండాలని చెప్తుంది. గమనించాలి, ఇక్కడ మాతృభాషని స్థానిక భాష అన్నా, ఇంటి భాష అన్నా, ప్రాంతీయ భాష అన్నా ఒకటే గమనించాలి, ఓకే. అండ్ ఇంటి భాష బోధన మాధ్యమం వేరుగా ఉన్నప్పుడు ద్విభాషలో బోధించాలి. ఉదాహరణకు 3వ తరగతి పిల్లవాడు బీహార్ నుండి వచ్చిండు. సో మనకి ఇక్కడ నల్గొండలు ఇక్కడ జాయిన్ అయ్యిండు వాడు. సో వాని మాతృభాష ఏమవుతుంది అప్పుడు? హిందీ అవుతుంది కదా. వాని ఇంటి భాష ఏమవుతుంది? హిందీ అవుతుంది. మన రూల్ ప్రకారం ఏంది? ప్రాంతీయ భాషను ఉపయోగిస్తున్నాం. అంటే తెలుగును ఏం చేస్తున్నాం మనం? మాధ్యమంగా యూజ్ చేస్తున్నాం. ఇక్కడ బోధన మాధ్యమం తెలుగు అవుతుంది, వాడింటి భాష హిందీ అవుతుంది. అలాంటి సందర్భంలో ఉపాధ్యాయుడు ఖచ్చితంగా ద్విభాషలను ఉపయోగించి బోధిస్తే బాగుంటుందని చెప్తా ఉంది ఎన్ఈపి 2020. గమనించండి. రైట్, నెక్స్ట్ త్రిభాషా సూత్రంలో కనీసం 2 భారతీయ భాషలు ఉండాలి. గమనించండి, ఇక్కడ త్రిభాషా సూత్రం అయితే కనీసం దీంట్లో 2 భారతీయ భాషలు ఉండాలని చెబుతాం. త్రిభాషా సూత్రంలో కనీసం ఎన్ని భారతీయ భాషలు ఉండాలని ఎన్ఈపి 2020 చెబుతుందని చెప్తుంది. ఏంటి? 2 భాషలు ఉండాలని చెప్తారు, 2 భారతీయ భాషలు, ఓకేనా. ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. క్లాస్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఓపిక ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ కూడా రాసుకోండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి జాతీయ స్థాయిలో, ఇవి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయ మూల్యాంకన కేంద్రం
పరాక్ని స్థాపించబడుతుంది. జాతీయ స్థాయిలో ఒక మూల్యాంకన కేంద్రం అనేది కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థాపించబడుతుంది. జాతీయ మూల్యాంకన కేంద్రం, సో అదేంటంటే పరాక్ స్థాపించబడుతుంది. సో నేషనల్ లెవెల్లో ఇవాల్యుయేషన్ సెంటర్ ఏదైతే ఉందో దాని పేరేంటి? పరాక్. పరాక్ అంటే ఏంటి? కంపల్సరీ దీని ఒక ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. సో అన్ని రకాలుగా పిల్లవాడు అభివృద్ధి చెందడం కోసం వాడి యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, అసెస్మెంట్ ఏంటి, దీన్ని మొత్తం కూడా రివ్యూ చేయడం కోసం ఏర్పడింది ఏంటంటే పరాక్. పరాక్ యొక్క ఫుల్ ఫామ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ నేషనల్ లెవెల్ ఇవాల్యుయేషనరీ సెంటర్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఎడ్ డిఎల్ఈడి ఏవైతే ఉన్నాయో, సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో పాఠ్య ప్రణాళికలో తప్పకుండా మార్పులు చేయడానికి ఎన్సీఆర్టీ వాళ్ళు ఎన్సిటిఈ సహకారంతో ఎన్సిఎఫ్టిఈని రూపొందిస్తూ ఉంటుంది. ఏంటి ఎన్సిఎఫ్టిఈ అంటే? ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఆల్రెడీ మనకి ఏదైతే ఉందో దాంట్లో మార్పులు చేస్తారు. ఏంటి? బిఎడ్ వాళ్ళకు అదేవిధంగా డిఎల్ఈడి వాళ్ళకి ఏదైతే ఉందో ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక మారుతున్నటువంటి అనేక మార్పులు వస్తున్నాయి ప్రజెంట్ లివింగ్ స్టైల్లో. సో అదేవిధంగా అనేక రకాల నైపుణ్యాలు, అనేక కొత్త కొత్త అంశాలను చాలా వచ్చాయి. సో అప్పుడెప్పుడేదో పాతది టీచర్ ఫ్రేమ్వర్క్ పడుతుంది, దాన్ని బట్టేసి సిలబస్ని డిజైన్ చేయడం, దాన్ని బట్టి యాక్టివిటీస్ క్రియేట్ చేయడం, ఇది కాదు. సపరేట్గా ఎన్సీఈఆర్టీ వాళ్ళే కొత్త పాఠ్య ప్రణాళిక ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ డెవలప్ చేస్తాయి. ఎవరి సాయంతో అంటే ఎన్సిటిఈ సాయంతో డెవలప్ చేస్తూ ఉంది. సో దట్ ఈస్ ద నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఓకేనా? ప్రతి టీచర్ హెడ్ మాస్టర్ ఖచ్చితంగా 50 గంటల శిక్షణ అనేది అవసరం అవుతుంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రతి సంవత్సరంలో ప్రతి టీచర్కి లేదంటే హెడ్ మాస్టర్కి కనీసంగా ఎన్ని గంటల శిక్షణ అవసరం అంటే 50 గంటల శిక్షణ అవసరం అవుతూ ఉంటుంది పర్ ఇయర్. ఇది గుర్తుపెట్టు, పర్ ఇయర్. అండ్ బాలికా విద్యను పెంచడానికి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ని ఏర్పాటు చేయడం. సో సరైన క్వశ్చన్ ఇది. బాలికా విద్యను పెంచడానికి జెండర్ ఇంక్లూజివ్ ఫండ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. అండ్ కస్తూర్బాలు ఏవైతేనో 12th క్లాస్ వరకు అప్గ్రేడ్ చేయబడతాయి. అండ్ అన్ని పాఠశాలలో ఈసీసీఈ సెక్షన్స్, సో చెప్పాను కదా ఇంతకుముందు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కేర్ ఎడ్యుకేషన్ అన్ని పాఠశాలలో తప్పకుండా ఈసీసీఈ సెక్షన్స్ అనేవి ప్రారంభమైంది. ఎందుకంటే ఈసీసీ సెక్షన్స్ తీసుకపోయి ఎక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాడు? ప్రైమరీ స్కూల్లో నెట్టేసి నేను మొత్తం మర్జ్ చేస్తున్నాడు కాబట్టి ఈసీసీఈ సెక్షన్స్ అనేవి అక్కడ ఉండేటువంటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ ఈ 5 కలిపేసి సపరేట్గా ఈసీసీఈ సెక్షన్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి. అండ్ నెక్స్ట్ పాఠశాల ప్రమాణాల నిర్ధారణకు రాష్ట్ర స్థాయిలో గుర్తుపెట్టుకోండి, పాఠశాలలో ఉండేటువంటి స్టాండర్డ్స్ అన్నీ కూడా నిర్ధారించడం కోసం రాష్ట్ర స్థాయిలో స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ స్థాపించబడుతుంది. గమనించాలి ఇక్కడ స్టేట్ స్కూల్స్ స్టాండర్డ్ అథారిటీ గుర్తుపెట్టుకోండి. దీని ఒక ఫుల్ ఫామ్ కూడా సో వీలైతే ఇక్కడ రాసేసుకోండి. SSA అండి. SSA అంటే ఏంటి? స్టేట్ స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ రాష్ట్ర స్థాయిలో, స్టేట్ అనగా రాష్ట్ర స్థాయిలో స్థాపించబడుతుంది. దీని యొక్క పని ఏంటి అంటే పాఠశాల యొక్క ప్రమాణాలను నిర్ధారించడం, తనిఖీ చేసి నిర్ధారించడం ఉంటుంది. అదేవిధంగా SCRT ఆధ్వర్యంలో స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, స్టేట్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ ఫ్రేమ్వర్క్ అనేది SCRT ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడుతుంది. అండ్ ఇక్కడ ఉన్నత విద్యా సంస్థలు వచ్చేసి మొత్తం కూడా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి పరిశోధన సంబంధమైనటువంటి ఉన్నత విద్యా సంస్థలు ఏం చేస్తాయి? దీంట్లో పూర్తిగా పరిశోధనల పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. రెండవ రకం ఏంటంటే బోధనా సంబంధమైనటువంటి ఉన్నత విద్యా సంస్థలు ఏం చేస్తారు? ఇక్కడ బోధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అండ్ మూడవ రకం ఏంటి? స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉన్నత విద్యా సంస్థలు, ఇక్కడ కూడా బోధనకే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. NEP 2020 ప్రకారం ఉన్నత విద్యా సంస్థల్ని 3 రకాలుగా విభజించడమైంది. దీనిలో బోధనకు ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చేటువంటి ఉన్నత విద్యా సంస్థలు ఏవి అంటే సింపుల్గా ఇక్కడ బోధనా సంబంధమైనటువంటి ఉన్నత విద్యా సంస్థలు మరియు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉన్నత విద్యా సంస్థలు రెండు కూడా బోధనకు ప్రాముఖ్యత ఇస్తే, పరిశోధనకు సంబంధించిన ఉన్నత విద్యా సంస్థలు మాత్రం ఏంటి రీసెర్చ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ విడివిడిగా ఉన్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో 2030 నాటికి మల్టీ డిసిప్లినరీ ఉన్నత విద్యా సంస్థలుగా మారాలి. సో అంటే డిఫరెంట్గా ఉంటుంది. మనకేంటి కళాశాలలు ఉంటాయి కదా, సో ఈ కాలేజెస్ అన్నీ కూడా ఏంటంటే మర్జ్ చేసేసి ఇంకా ఇక్కడ ఈ కాలేజీలో సైన్స్, ఈ కాలేజీలో సోషల్, ఈ కాలేజీలో మ్యాథ్స్ ఇలా కాకుండా అన్నీ కలిసేసి మనకి ఏంటంటే మల్టీ డిసిప్లిన్ ఉన్నత విద్యా సంస్థలు ఏర్పడతాయి. ఇక్కడ ఏ సంవత్సరంకంతా అంటాడు 2030 తప్పకుండా గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి.
అండ్ ఇక్కడ డిగ్రీ అండి. సో డిగ్రీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందండి, డిగ్రీలో ఒకసారి పిల్లవాడు జాయిన్ అయ్యంటే వాడు 3 years కంప్లీట్ అయితేనే మనకి డిగ్రీ సర్టిఫికేట్ అని చేతికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, డిగ్రీలో జాయిన్ అయ్యాడు, ఫస్ట్ ఇయర్ చదివాడు, అన్ని పాస్ అయ్యాడు, ఏదో డిస్కంటిన్యూ అయిపోయాడు, సెకండ్ ఇయర్ చదివాడు డిస్కంటిన్యూ అయిపోయాడు, థర్డ్ ఇయర్ చదివాడు డిస్కంటిన్యూ అయిపోయాడు. ఓకేనా. సో ఇలా ఏ స్టేజ్లో డిస్కంటిన్యూ అయినప్పటికీ కూడా విద్యార్థికి సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఇప్పుడు. ఓకేనా. సో అదేంటి డిగ్రీ అనేది జనరల్గా ఇక్కడ చూసినట్టే 3 years డిగ్రీ ఉండే ఆస్కారం ఉంది, అదేవిధంగా 4 years డిగ్రీ ఉండేందుకు కూడా ఆస్కారం ఉంది. డిగ్రీ అంటే 3 years కాదు, 4 years కూడా రాబోతుంది. 4 years ఏంటంటే డిగ్రీ 3 years అయితే ఇది చదువుకుంటామో దాంతోపాటుగా 1 year అనేది అదనంగా రీసెర్చ్ కోసం కేటాయించబడుతుంది, పరిశోధన కోసం 1 year అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. సో 4 years డిగ్రీ ఏదైతుందో పరిశోధనలతో కూడినటువంటి డిగ్రీ, పరిశోధన రీసెర్చ్తో కూడినటువంటి డిగ్రీ అయితే 4 years ఉంటుంది, వితౌట్ రీసెర్చ్ అయితే 3 years ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ఇయర్ చదివేశాడు డిగ్రీ, పిల్లవాడు బయటకు వచ్చేసాడు, బయటకు వచ్చేస్తే ఏమి ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివినట్టు సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అండ్ 2 సంవత్సరాలు చదివాడు బయటకు వచ్చాడు, అప్పుడు ఏంటి డిప్లొమా సర్టిఫికేట్ చేతికిస్తాడు. 3 సంవత్సరాలు చేసి బయటకు వచ్చాడు, మనకు తెలిసిన డిగ్రీ సర్టిఫికేట్ చేతికిస్తారు. 4 సంవత్సరాలు చేసి బయటకు వచ్చాడు, అప్పుడు ఏం చేస్తాడు, పరిశోధనతో కూడినటువంటి డిగ్రీ అనేది చేతికిస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 3, 4 ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా, మనం 1, 2 గుర్తుపెట్టుకోండి. 1 పాస్ అయ్యాడు అంటే 1 year చేసి బయటకు వస్తే మనకి సింపుల్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్డ్ అయిన సర్టిఫికేట్ ఇస్తాడు. అండ్ సెకండ్ ఇయర్ చదివాడు, అప్పుడు ఏంటి డిప్లొమా పాస్ అయ్యడం సర్టిఫికేట్ ఇస్తాడు. ఈ 2 బాగా గుర్తుపెట్టుకోండి, ఇవంటే ఆల్రెడీ ఇక్కడ చూసాం కాబట్టి సేమ్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ పీజీలో 1 సంవత్సరం పరిశోధన కేటాయిస్తుంటారు. 4 సంవత్సరాలు డిగ్రీ చేస్తే 1 సంవత్సరం పీజీ డిగ్రీ చేస్తే సరిపోదు. అంటే ఓవరాల్గా మనకి డిగ్రీ ప్లస్ పీజీ ఏంటి 5 years కదా. ఒకవేళ ఈ పరిశోధనతో కూడినటువంటి డిగ్రీ స్టేజ్లోనే చేశాడు, 4 years చేశాడు, అప్పుడు పీజీ ఎంత అవుతుంది, కేవలం 1 year చేస్తే సరిపోతూ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 5 సంవత్సరాల సమగ్ర బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ కార్యక్రమం అనేది ఉంటుంది. ఇక్కడ 5 సంవత్సరాలు అంటే కంప్లీట్గా డిగ్రీ ప్లస్ పీజీ కలిపితే దాన్ని ఏమంటామండి, సమగ్ర బ్యాచిలర్స్ అంటాం, ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ డిగ్రీ అంటాము. లేదు అంటే దాన్ని మాస్టర్స్ కార్యక్రమం అంటాం. మాస్టర్స్ కార్యక్రమం అంటే 5 years డిగ్రీ అండి, 5 years డిగ్రీ. సో దీన్ని 5 years డిగ్రీ ఏమంటాం, దీన్ని 3+2 అండి, అంటే డిగ్రీ 3 years ఉంటుంది, పీజీ 2 ఉంటుంది. సో దీన్ని మాస్టర్స్ కార్యక్రమం అంటాం. మాస్టర్స్ కార్యక్రమం 5 years ఉంటుంది. దట్స్ ఇట్. సో ఇక్కడ ఎంఫిల్ని రద్దు చేయడం జరిగింది NEP 2020 ప్రకారం. నో మోర్ ఎంఫిల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మేరు అంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అండి. సో మేరులను కూడా స్థాపించాలని NEP 2020 చెప్తూ ఉంది. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అనేవి కంపల్సరీ స్థాపించాలని కూడా NEP 2020 చెప్తుంది. అండ్ అదేవిధంగా అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్ స్థాపన. అకాడమిక్ క్రెడిట్స్ అంటే ఏంటి, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను, ఒక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో ఒక 5 సబ్జెక్టులు ఉంటే నేను 2 పాస్ అయ్యాను. సో తర్వాత ఇంకేదో గ్యాప్ వచ్చింది, వెళ్ళిపోయాను. సో ఈ 2 పాస్ అయినట్టుగా నాది మొత్తం కూడా డేటా నమోదు చేయబడుతుంది. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఈ 2 రాయాల్సిన పని ఉండదు, మళ్ళీ సెకండ్ ఇయర్ చదవాల్సిన పని ఉండదు, నేను ఏమేమి చదివాను మొత్తం ఎవ్రీథింగ్ నా గురించిన డేటా మొత్తం కూడా స్టోర్ చేయబడుతుంది. సో దీన్ని ఏమంటామంటే అకాడమిక్ క్రెడిట్ బ్యాంక్గా చెప్పుకుంటాం. అండ్ ఫర్దర్గా వచ్చినప్పుడు మనకి ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ పాస్ అయితే సరిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వృత్తి విద్యను చూసినట్లయితే ఎక్కువ బయట దేశాల్లో చాలా వృత్తి విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. సో ఎక్కువగా మనకు వచ్చేసి దక్షిణ కొరియాలో 96% వృత్తి విద్య పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ జర్మనీలో వచ్చేసి 70%, అమెరికాలో 52% వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇస్తే మన దేశంలో కేవలం 5% మాత్రమే వృత్తి విద్యకు ప్రాముఖ్యతని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ శాతాలు గుర్తుపెట్టుకుంది. మొదటి ప్లేస్లో వచ్చేసి దక్షిణ కొరియా, మన దేశం వచ్చేసి 5%, జర్మనీలో 70%, అమెరికా 52%. అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అదేవిధంగా నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా పరిశోధనలకు నిధులను గ్రాంట్ అవుతూ ఉంటాయి. సో పరిశోధనలకు నిధులు ఎక్కడి నుంచి రిలీజ్ చేస్తారంటే నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ నుండి పరిశోధనలకు నిధులు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ఉన్నత విద్య నియంత్రణకు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నత విద్య నియంత్రణ కోసం ఏంటంటే జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఉంటుంది. సో గమనించాలి, ఇక్కడ ఉన్నత విద్య నియంత్రణ కోసము ఏముంటుంది, జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఉంటుంది. నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటింగ్ కమిటీ. సో ఇక్కడ అనేది జాతీయ స్థాయిలో ఉంటుందండి, జాతీయ ఉన్నత విద్య నియంత్రణ సంస్థ. దీన్ని నియంత్రించడకు ఉన్నత విద్య నియంత్రించడం కోసం. అండ్ దీని యొక్క నియంత్రణ మొత్తం కూడా 4 సంస్థలు ఉంటాయి. అవేంటి అంటే జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ, జాతీయ అక్రిడిటేషన్ కౌన్సిల్, విద్యానిధుల సంఘం, అదేవిధంగా సాధారణ విద్యా సంఘం అండి. సో ఇవి 4 కూడా ఉంటాయి. ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఏదైతే ఉందో జాతీయ స్థాయిలో ఉండేటువంటి దీని ఆధ్వర్యంలో 4 సంస్థలు గుర్తుపెట్టుకోండి. జాతీయ అక్రిడిటేషన్ కౌన్సిల్, విద్యానిధుల సంఘం, సాధారణ విద్యా సంఘం, అదేవిధంగా జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంఘం. ఈ 4 ఉంటాయి. ఇక్కడ చివరిలో చూసినట్లయితే సాధారణ విద్యా సంఘం ఏదైతే ఉందో ఇది జాతీయ ఉన్నత విద్యా అర్హత చట్టాన్ని తయారు చేస్తుంది. ఇక్కడ గమనించాలి, ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతా అంటే NEP 2020 ప్రకారం జాతీయ ఉన్నత విద్యా అర్హత చట్టాన్ని
క్రింది వాటిలో ఏది తయారు చేస్తుంది అంటాడు. సాధారణ విద్యాసంఘం గమనించాలి. సాధారణ విద్యాసంఘం ఇక్కడ మనకి జాతీయ ఉన్నత విద్యార్హత చట్టాన్ని తయారు చేస్తుంది. ఓకేనా. అండ్ విద్యా ప్రమాణాలు నిర్దేశించేటువంటి సంస్థలు పేర్లు ఇచ్చాడు మనకు కొన్ని. సో ఐకార్ ఒకటి, ఎన్సిటిఈ ఒకటి, విసిఏ ఒకటి, అదేవిధంగా ఎన్సివిఈటి, అదేవిధంగా సిఓఏ. ఇవి ఏవైతే 5 సంస్థలేవో ఈ 5 సంస్థలు కూడా విద్యా ప్రమాణాలను నిర్దేశించేటువంటి సంస్థలు. క్రింది వాటిలో విద్యా ప్రమాణాలని నిర్దేశించేటువంటి సంస్థలేవి, సంస్థ కానిది సంస్థలేవి. సో ఎలా అయినా అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ భారతీయ విదేశీ భాషల నుండి గుణాత్మక అభ్యసన సామగ్రిని గుర్తుపెట్టుకోండి. భారతీయ అయినా సరే, విదేశీ అయినా సరే, సో భాషల నుండి గుణాత్మక అభ్యసన సామాగ్రిని అనువాదం చేయుటకు. గుణాత్మక అంటే సో భారతీయ సంబంధించిన లిటరేచర్ కావచ్చు, అదేవిధంగా లేదంటే విదేశీకి సంబంధించి అంటే ఫారెన్ లిటరేచర్ కావచ్చు, వీటిలో ఏవైనా పనికొస్తాయి, ఇవి బాగా ఉందంటే వాటిని ట్రాన్స్లేట్ చేయడం కోసం, అనువాదం చేయడం కోసము IIITని స్థాపించబడుతుంది, ఏర్పాటు చేస్తాం. ఏంటి, భారతీయ అయినా సరే, విదేశీ భాషలైనా సరే, ఎక్కడైనా లిటరేచర్ బాగున్నట్లయితే దాన్ని కంప్లీట్గా మనకి ట్రాన్స్లేట్ చేయడం కోసము ఒక సంస్థని స్థాపించబడుతూ ఉంటుంది. అదేంటంటే IIIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అండి. ఓకేనా. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, దీన్ని స్థాపించడం జరుగుతుంది. ఈ IIT అనేది దేనికి అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ భారతీయ భాషల అభివృద్ధి కోసం భారతీయ భాషా సంస్థ అనేది ఏర్పాటు చేయబడుతుంది. భారతీయ భాషల అభివృద్ధి కోసం భారతీయ భాషా సంస్థ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేది స్థాపించబడుతుంది. ఓకేనా. సాంకేతిక జ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడం కోసం మనకందరికీ తెలిసింది. ఇంకా సాంకేతిక జ్ఞానం అనేది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ విద్యలో దూసుకుపోతున్నటువంటి ట్రెండ్ అది. సాంకేతిక జ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడం కోసము జాతీయ విద్యా సాంకేతిక వేదిక, నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం, సో NETF స్థాపించబడుతుంది. సో మీకు ఒక్కోసారి క్వశ్చన్లో ఇది మొత్తం ఇవ్వకపోవచ్చండి. సాంకేతిక జ్ఞానాన్ని విద్యకు అనుసంధానం చేయడానికి దీనిని స్థాపించబడుతుంది. ఇది స్థాపించబడుతుందంటే NETF అనే ఇస్తుండొచ్చు, మనకి చెప్పలేం. సో పూర్తిగా నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం అంటే ఇక్కడ టెక్నాలజీ కనపడుతుంది, ఇక్కడ ఎడ్యుకేషన్ కనపడుతుంది కాబట్టి పెట్టేయచ్చు. సో ఒక్కోసారి NETF ఇవ్వచ్చు, NEFT ఇవ్వచ్చు, లేకుంటే IIIT. సో ఇలా ఏవైనా మనకు ఆల్రెడీ NEP గురించి చదువుకున్నట్టు ఏవైనా సంస్థల గురించి సో ఇలా మనకి అక్రోనిమ్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రతి ఒక్క అక్రోనిమ్ ఏవో నాకు తెలిసి ఒక 10 కూడా రాకపోవచ్చు, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ NCERT, CIET, CDSE అండ్ NIOS ఏవైతే ఉన్నాయో ఈ కంటెంట్ డెవలప్ చేసేసి దీక్షా వేదికలో అప్లోడ్ చేయడం. సో దీక్ష ఏదైతే ఉందో, దీక్ష ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నేను ఇక్కడ రాయలేదు, ఒకసారి గూగుల్లో దీక్ష అని కొట్టండి వచ్చేస్తుంది. సో దీక్ష పోర్టల్లో అప్లోడ్ చేసేది ఎవరెవరో ఈ కంటెంట్ అని చూసినట్టయితే NCERT, CIET, CDSE, NIOS అండి. సో ఇవన్నీ కూడా ఈ కంటెంట్ని దీక్షలో అప్లోడ్ చేసేటువంటి సంస్థల పేరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. దీక్షలో ఈ కంటెంట్ అప్లోడ్ చేసేటువంటి సంస్థలు ఇవి అంటారు, 4 గుర్తుపెట్టుకోవాలి. అండ్ విద్యపై ఖర్చును వచ్చేసి జీడిపిలో మనకి 6% తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండు. సో ఇక్కడ శాతం గుర్తుపెట్టుకోండి. విద్యపై ఖర్చును NEP 2020 ప్రకారం ఎంత శాతానికి తెచ్చేందుకు ప్రయత్నం జరుగుతుందంటే 6% తెచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. 2030-2040 నాటికి విద్యా విధానం పూర్తిగా అమల్లోనికి వస్తూ ఉంటుంది. సో ఈ దశకం ఏదైతే ఏ దశకం నాటికి NEP 2020 అమల్లోనికి వచ్చేందుకు ఛాన్స్ ఉందంటే 2030 to 2040, 2030 to 2040 కంతా ఈ యొక్క NEP విద్యా విధానం పూర్తిగా అమల్లోనికి వచ్చేందుకైతే ఛాన్స్ ఉందని చెప్తాను. సో ఇది వచ్చేసి NEP 2020 గురించిన అతి ముఖ్యమైనటువంటి అంశాలండి. ఓకేనా. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఇక్కడ KK బయాలజీ అటువంటి యాప్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి, చూడండి. ఇటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, చాలా మంది స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్గా తయారు చేసినటువంటి ఏకైకాన్ని గురించి చెప్పనులేండి. సో మొత్తానికైతే మన ఛానల్ని ఫాలో అయ్యి ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్సెస్ సాధించారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే AP వాళ్ళు 100 మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండి స్కూల్ అసిస్టెంట్. కేవలం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటూ కేవలం యాప్ను ఫాలో అవుతూ మనం అందించిన క్లాసెస్ కావచ్చు, అదేవిధంగా టెస్ట్ సిరీస్ కావచ్చు, ఇవి తీసుకొని క్లాసెస్ వింటూ టెస్ట్ సిరీస్ చేస్తూ వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ని, వాళ్ళ యొక్క అంటే ఎక్కడైతే ల్యాగ్ ఉన్నారో వాటిని ఇంప్రూవ్ చేసుకొని సో ర్యాంక్ సాధించారు, జాబ్ చేస్తున్నారు, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే సో అవకాశం ఉంటే తప్పకుండా డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ ఏమంటున్నా డెమో వీడియోస్ చూడండి, వెల్ అండ్ గుడ్ అని కూడా దెన్ KK బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా. మనకి ప్లే స్టోర్లోకి వెళ్తే KK బయాలజీ అని కొట్టండి. సో ఇక్కడైతే సింబల్ కనపడుతూ ఉంటుందో సో ఇలాగే కనపడుతుంది KK బయాలజీ, ఇట్లా స్క్వేర్లో కనపడుతూ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.